మీ ఘనమైన శ్రేష్టమైన అమూల్యమైన నామానికి ఈ ఉదయకాల సమయంలో వందనములు స్తోత్రములయ్యా. గతించిన కాలమంతట్లో తోడుగా నేడుగా ఉండి చక్కటి ఆరోగ్యమును ఆయుష్ను అనేది మమ్మల్ని బట్టి మీకు వందనములు. ఈ దినములు ఈ గడియను చూడండి, అనేక మంది లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారయ్యా. కానీ సజీవ లెక్కలో మేము నిలిచి ఉన్నామంటే కేవలం నీ కృపా నీ దయ. ఎందు నిమిత్తమైతే బ్రతికి ఉన్నామో అది జ్ఞాపకం ఉంచుకొని నీ కోసం బ్రతకడానికి, నీ పని చేయడానికి, నీ చిత్తాన్ని మా జీవితంలో నెరవేర్చడానికి మమ్మల్ని బ్రతికించావు కనుక అలాగున మేము బ్రతికే ధన్యతను దయచేయండి. ఆదివారం ఆరాధనలో నీ బిడ్డలు చేరి ఉన్నారు. ఇప్పటి వరకు కొన్ని పాటలతో స్తుతించి మాయంపరచో వాక్య పఠనం చదివి ఉన్నాం. ఆరాధనలో భాగంగా వాక్య సందేశములకు వెలుచుండగా మాతో అందరితో మాట్లాడండి. సూటిగా తేటగా మాట్లాడండి. మా హృదయాలను తెరవండి. మీ వాక్యమును అర్థం చేసుకునే జ్ఞానాన్ని ప్రతి బిడ్డకు దయచేయండి. వినడమే కాకుండా విడిచిపెట్టము కాకుండా ఏదైతే వినబోతున్నామో దాని ప్రకారం జీవించే ధన్యతను, అట్టి మనస్సును మాకు దయచేయండి. కూర్చుని శక్తిని విని బిడ్డలకు దయచేయండి. విత్తబోయే వాక్యము దుష్టుడు ఎత్తుకుపోకుండా వారి హృదయాల్లో పదిలపరుచుకునే ధన్యత వారికి దయచేయండి. మా జీవితాల్లో మార్పు దయచేయమని వేడుకుంటున్నాం దేవా. మేము మీ బిడ్డల్ని చేతులుగా అప్పగిస్తున్నానయ్యా. చెబుతున్న నన్ను జ్ఞాపకం చేసుకోండి. సమయోచితమైన జ్ఞానమును నీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించండి. చెప్పబడే ప్రతి మాట నా సొంత మాటలు, సొంత ఆలోచన కాకుండా నీ మాటలు ఉండదన్నట్టు బోధించి నీ జ్ఞానమును, నీ తెలివిని, వివేచనను నాకు అనుగ్రహించండి. మరి ముఖ్యముగా నాలో ఉంచిన పరిశుద్ధాత్మ సహాయాన్ని దయచేయండి. నా సొంత మాటలు, సొంత ఆలోచన